శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ 51వ యెషయా గ్రంథం 16వ వచనంలో జ్ఞాపకం చేసేటువంటి ఆ వచనంలో చివరి భాగాన్ని మన జ్ఞాపకం ఏంటంటే, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ భాగాన్ని మీరు గమనించినట్లయితే రెండు తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, నీ నోట నా మాటలు ఉంచి అనేటువంటిది. జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన బాధ్యతలకి వెళుతున్నప్పుడు చాలామంది జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, నాకు అసలు మాట్లాడటం చేత కాదు, నేను చెప్పటం, నా మనోభావాలు వ్యక్తపరచడం అనేటువంటిది నాకు తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా చెప్పాలో అనేటువంటిది చాలామంది అది గిల్టీగా ఫీల్ అవుతూ బాధపడుతూ భయపడుతూ ఉంటారు. మనం దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే దేవుడు బైబిల్ గ్రంథంలో మోషేతో యిర్మీయాతో జ్ఞాపకం చేస్తాడు. మోషేతో అంటాడు, ఫరో ఎదుటికి వెళ్ళేటప్పుడు మోషే చెప్పేస్తాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నత్తివాడును, నేను మాట్లాడలేను, నాకు మాట నేర్పరితనం లేదు అంటాడు. దేవుడు మోషేతో అంటాడు, నీవు నిలబడు, నీ నోట నుంచి మాట్లాడేది నేను అంటాడు. యిర్మీయాతో కూడా అదే మాట్లాడతాడు. యిర్మీయా, నిన్ను అనేక జనాంగములకు అనేక మందికి నేను ప్రవక్తగా నేను నియమించుకున్నాను, నువ్వు నిలబడు, నీ నోట నుంచి నేను మాట్లాడతాను. ఈ ఉదయం నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు చేతగాదండి, నాకు కుదరదండి అని అనుకోవద్దు. నీవు నిలబడు, నీవేం మాట్లాడాలో నీ నోట దేవుడు పలికిస్తాడు. నీ మాట ఎదుటివారికి మంచి సంభాషణలాగా, నీ మాట మాధుర్యం కలిగినటువంటి రీతిలో దేవుడు చేస్తాడు. అయితే నేను అడగాల్సింది ఏంటంటే, ప్రభువా, నా నోట నుంచి వచ్చేటువంటి మాట ఎదుటివారిని నొప్పించకుండా, ఎదుటివారిని బాధ పెట్టకుండా, ఎదుటివారికి నా మాట మరి ఇష్టం కలిగే విధంగా మాధుర్యతను కలిగించండి అని చెప్పేసి దేవుణ్ణి మనం అడగగలిగినప్పుడు దేవుడు మన నోట ఆ విధంగా మన మాటని ఉంచగలుగుతాడు అనేటువంటిది ఇది మొదటి అనుభవం. రెండవ తలంపు ఏంటంటే, అక్కడున్నటువంటి రెండవ శ్రేష్టమైనటువంటి మాట ఏమంటాడంటే, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటాడు. నా చేతి నీడలో. మీరు గమనిస్తే మన పితరుల్ని దేవుడు 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో పగలు ఎండదెబ్బ వారికి తగలకుండా వారి మీద షకీనా మేఘాన్ని వారి మీద నిలిపాడు. పగటి కాలం అంతా వారి ప్రయాణంలో ఎండ తీవ్రత కానీ ఎండ వేడిమైనటువంటిది లేకుండా, అలసిపోవటం కానీ సొమ్మసిల్లిపోవటం కానీ లేకుండా 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయగలిగారు. ఇక్కడేంటంటే, దేవుడు మేఘం యొక్క నీడ కాదు కానీ ఆయన చేతి నీడ మన మీద ఉండబోతుంది. ఆమేన్. ఈ దినం ఆయన చేతి నీడ నీకు నాకు తోడుగా మన మీద ఉండబోతుంది. ఆయన చేతి నీడ కింద మనకెంత నెమ్మది ఉండిద్ది, ఎంత విశ్రాంతి ఉండిద్ది, ఏ విధమైనటువంటి భయాలు లేకుండా. ఎందుకంటే మన పైన దేవుని చేయి నీడ ఉన్నది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. క్షేమంగా మన గమ్యాలు చేరగలుగుతాం. దేవుని యొక్క కాపుదల నిత్యం కూడా మనకు ఉంటుంది అనేటువంటిది మనందరం కూడా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా చదువుతున్న బిడ్డలు కావచ్చు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్తున్నటువంటి వారికైనా
దేవుడు మన నోటికి తోడుగా ఉండి మన నోట ఆయన మాట ఉంచబోతున్నాడు. ఆయన చేతి నీడలతో మనల్ని కప్పి మనల్ని నడిపించబోతున్నాడు. ఆ విధంగా దేవుని మీద నమ్మకం కలిగి ఉందాం. దేవుని కార్యాల కొరకు కనిపెడుతూ ముందుకు సాగుదాం. అట్టి కృపలో దేవుడు ఈ ఉదయం మనలందరిని కూడా స్థిరపరచునగాక. ఇదిను మన సంఘ సభ్యులు రాజారత్నం గారి యొక్క కుమారుడు మరి సందీప్, తనకి మరి బర్త్డే, మరి జన్మదిన శుభాకాంక్షలు మరి సందీప్కు తెలియజేస్తున్నాను. ఇలాంటి జన్మదినాలు బిడ్డ ఇంకనేకం జరుపుకుంటూ మరి దేవుని కృపలో వర్ధిల్లుచు. మరి 9వ సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవునుగాక. దేవుడు సందీప్ను, తల్లిదండ్రుల్ని, వారి చెల్లిను విద్యలో బుద్ధిలో దేవుని దయలో వర్ధింపచేయనుగాక. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుడు ఒక మహిళను క్షణం కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రభువా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా జ్ఞాపకం చేసినటువంటి ఆ మాట ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే నా తండ్రి, ఇప్పటికి నాయన మాలో తెలియనటువంటి అయ్యా ఆ గిల్టీనెస్ అనేటువంటిది మాలో ఉంటే మాకు మాట్లాడటం చేత కాదు అని చెప్పేసి మేము భయపడుతూ మేము ఎంతగానో నాయన మరి తొందరపడేటువంటి పరిస్థితి ఉండేది. దేవా, మోషేకి ఇర్మియాకి మీ బిడ్డలైనటువంటి వారికి నాయన ఏ విధంగా వారి నోట మీ మాట ఉంచారో మా నోట కూడా మీ మాట ఉంచండి. మీ మాటలో మాధుర్యత ఉన్నది, మీ మాట మృదువైనది, మీ మాట నెమ్మది కలిగించేటువంటిది. ఆ విధంగా నాయన దేవా, ఈ ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ నోట మీ మాటలుంచి స్థిరపరచండి. ప్రతి బిడ్డపై నాయన దేవా మీ యొక్క హస్తం యొక్క నీడ దేవారిపై ఉంచిన తండ్రి, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు, వారు చేరవలసిన గమ్యాలు క్షేమంగా చేరుస్తూ నడిపించండి. దేవా, సందీప్ను జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి జన్మదినాలు ఇంకనేకం జరుపుకుంటున్నాయన నీ బిడ్డ వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులు మీరు దీవించి మీ కృపలో వారి కుటుంబాన్ని వర్ధిలింపు చేయమని యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.